ధనలక్ష్మి దివ్య చరిత్ర భాగం 1 ధనలక్ష్మి అవతార రహస్యం ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః ధనం ప్రతి మనిషి కోరుకునే వరం కానీ ధర్మం లేకుండా వచ్చిన ధనం నిజమైన ఐశ్వర్యమా ఎందుకు కొందరి ఇళ్లలో సంపద శాశ్వతంగా నిలుస్తుంది మరికొందరి చేతుల్లో ఇసుకలా జారిపోతుంది ఈ రహస్యానికి సమాధానం చెప్పే మహాలక్ష్మీదేవి దివ్య స్వరూపమే ధనలక్ష్మి ఆమె అవతారం వెనుక ఉన్న దివ్య రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సృష్టిలో మార్పు సత్యయుగంలో భూమిపై ధర్మం 4 పాదాలపై నిలిచి ఉండేది ప్రజలు నిజాయితీగా జీవించేవారు సంపదను తమకే కాదు అవసరమైన వారికి పంచేవారు ప్రతి ఇంట్లో సంతోషం శాంతి భక్తి నిండుగా ఉండేది కాలం మారింది లోభం పెరిగింది దానం తగ్గింది ధనాన్ని దేవుని వరంగా కాక అహంకారానికి సాధనంగా చూడడం ప్రారంభమైంది ధనవంతులు పేదలను తక్కువగా చూడసాగారు పేదలు ఆకలితో విలవిల్లాడారు భూమాత ఈ దుస్థితిని చూసి కన్నీరు పెట్టుకుంది దేవతల ఆందోళన ఒక రోజు దేవేంద్రుడు అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణుడు మరియు ఇతర దేవతలు కలిసి వైకుంఠానికి చేరుకున్నారు వారు శ్రీమహావిష్ణువుకు నమస్కరించి వినయంగా ప్రార్థించారు దేవేంద్రుడు ప్రభూ భూమిపై దారిద్ర్యం రోజురోజుకు పెరుగుతోంది ప్రజల హృదయాల్లో భక్తి తగ్గిపోతోంది ధనం ఉన్నవారికి శాంతి లేదు ధనం లేనివారికి ఆశ లేదు వరుణుడు అన్నం వండుతున్న ఆకలితో ఉన్నవారు ఉన్నారు సంపద ఉన్నా సంతృప్తి లేదు ఈ లోకాన్ని రక్షించండి ప్రభూ దేవతల మాటలు విని వైకుంఠం నిశ్శబ్దమైంది మహాలక్ష్మీదేవి కరోనా శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో మహాలక్ష్మీదేవిని చూశారు ఆమె ముఖంలో అపారమైన కరోనా కనిపించింది మహాలక్ష్మీదేవి ఇలా అన్నారు ప్రభూ ధనం అనేది కేవలం బంగారం కాదు ధర్మంతో సంపాదించిన సంపదే నిజమైన ఐశ్వర్యం భక్తి ఉన్న చోటే నేను నివసిస్తాను ఇప్పుడు లోకానికి ఈ సత్యాన్ని తెలియచేయాల్సిన సమయం వచ్చింది విష్ణుమూర్తి సంతోషంగా తల ఊపారు శ్రీమహావిష్ణువు దేవి నీ కరుణతో ప్రజలు మళ్లీ ధర్మమార్గంలో నడవాలి నీ దివ్య స్వరూపంతో భూమిని అనుగ్రహించు ధనలక్ష్మి అవతారం మహాలక్ష్మీదేవి కన్నులు మూసి ధ్యానంలో లీనమయ్యారు ఆమె హృదయం నుండి వెలువడిన బంగారు కాంతి వైకుంఠమంతా ప్రకాశింపజేసింది ఆ దివ్య కాంతి క్రమంగా ఒక అందమైన దేవీ రూపాన్ని ధరించింది ఆమె చేతుల్లో బంగారు కమలాలు ధాన్యపాత్ర బంగారు నాణేలు మెరుస్తున్నాయి ఆమె ముఖంలో దయ కరుణ శాంతి ప్రకాశిస్తున్నాయి శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో అన్నారు దేవి ఈ రోజు నుండి నీవు ధనలక్ష్మి గా లోకంలో ప్రసిద్ధి చెందుతావు ధర్మాన్ని పాటించే వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించు లోభాన్ని కాదు దాతృత్వాన్ని పెంచు ధనలక్ష్మి నమస్కరించి ఇలా అన్నారు ప్రభూ నన్ను నిజమైన భక్తితో పిలిచే వారి ఇళ్లలో నేను నివసిస్తాను ధర్మంతో సంపాదించిన ధనాన్ని కాపాడుతాను దానధర్మాలు చేసే వారి కుటుంబాల్లో సుఖశాంతులను నింపుతాను అని చెప్పి ఆమె భూమిపై తన దివ్య కార్యాన్ని ప్రారంభించింది కానీ ధనలక్ష్మి ముందుగా ఏ ఇంటిని ఎన్నుకుంది ఆమె పరీక్షకు నిలిచిన ఆ భక్తుడు ఎవరు ఒక పేద కుటుంబం జీవితాన్ని ఎలా మార్చింది ఆ దివ్య సంఘటనను భాగం -2లో తెలుసుకుందాం.